క్రైస్తవ్యం అనేది మనము బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి కూడాని క్రీస్తు వారిలా మారడానికి మనల్ని మనం ఎంతవరకు సిద్ధపరచుకున్న దాని మీదే మన యొక్క విశ్వాస జీవితం అనేది ఆధారపడి ఉంటది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం కొలమానంగా తీసుకొని, ఆ యేసుక్రీస్తు వారు ఏ ఏ విషయాలైతే ఆయన ప్రేమ చూపించడంలో ఎంతో గొప్పగా ఉన్నాడు. అయితే మనం ఎలా ఉన్నామో ప్రేమ చూపించడంలో, ఆయన శత్రువుని సైతం క్షమించడంలో ఆయన చాలా గొప్ప ఓర్మిని చూపించాడు. మనం అలా ఉన్నామా? లేదంటే గనక ఆయన అనేక మందికి లేని వారికి సహాయం చేశాడు. అనేక మందిని ఓదార్చాడు. అనేకమైనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి అనేకమైన క్రియలు యేసుక్రీస్తు వారు చేశారు. అయితే మనం చేయగలుగుతున్నామా? ఆహ్, ఎందుకంటే గనక ఆయన వలే ఉండడానికి మనం పిలవబడ్డాం. ఆయన ప్రతినిధులుగా మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, ఆయనను పోలి మనం నడుచుకోవాలని పౌలు గారు చెప్పారు. అంటే ఆయనను పోలి నడుచుకోవాలంట. మరి మనము ఆయనను పోలి నడుచుకునే వారిగా ఉన్నామా? ఇంకా ఆహ్, వేరే వేరే వాటి కోసమో మనం విలువైనటువంటి దాన్ని పోగొట్టేసుకుంటున్నాం అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభు పక్షంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.